ఆ లిస్ట్ నేను అప్రూవ్ చేసినాకనే అది రిలీజ్ కావాలి ఎవరికి వచ్చినాయి ఉద్యోగాలు అని. ఆ అధికారి ధైర్యంగా నిలబడినందుకు నేను ఇవ్వను లిస్టు, అది కలెక్టర్ గారికే లిస్టు పోతుంది అని అంటే పాపం ఆ అధికారి 2 రోజులకే ట్రాన్స్ఫర్. ఇది వాస్తవం, ఇది నిజం. మా మీద ఎట్లాగో కేసులు వేస్తారు కదా, మేము ట్వీట్లు చేస్తేనే కేసులు వేస్తారు కదా. ఇవ్వండి, ప్రెస్ నోట్లో ఇంత కంటెంట్ ఇచ్చినాం, పెట్టండి, సిట్టు విచారణ పెట్టండి. స్ట్రైట్ క్వశ్చన్, 8 కోట్ల భాగోతం, గ్లోబెన్ కాంట్రాక్ట్ల భాగోతం, అసైన్డ్ భూముల కబ్జా భాగోతం, ఈ ఉద్యోగాల అమ్ముకోవడం భాగోతం, ఇవన్నీ కూడా బయట పెడతాం. మేము క్లియర్గా కూడా చెప్తున్నాం, మళ్ళా పేపర్ ఆర్టికల్స్ ఇవన్నీ కాదు. సంపత్ కుమార్ గారి ఆడియోనే ఎమ్మెల్యే గారు డైరెక్ట్గా సిట్టుగా అప్పచెప్తారు. థ్యాంక్ యూ. ఇక అందరినీ కాపాడుతున్నాడంటే వాటా ఉన్నదా, అట్లనే అనుమానం వస్తున్నది. విచారణ చేయకుండా కాపాడుతున్నారు కదా. ఇప్పుడు నాయిని బొగ్గుగని గురించి అయితే వినుండొచ్చు కదా మీకు. నాయిని బొగ్గుగని అంటే ఇది పెద్ద సబ్జెక్టు. నాయిని బొగ్గుగనిని అడ్డుపడ్డదే కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు, కానీ ఇవాళ దాన్ని చేస్తున్నదే బట్టి విక్రమార్క గారు. రేవంత్ రెడ్డి గారికి కూడా ఏదో ఆశ కలిగినట్టుంది, రేపో మాపో దాని 1600 కోట్ల కాంట్రాక్టు. ఇది చాలా పెద్ద సబ్జెక్ట్ ఇది. ఆ ముగ్గురు ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి, మంత్రి మధ్యలో జరిగిన కొట్లాటనే లాస్ట్ 2-3 రోజులు మనం చూసిన ఎపిసోడ్. సో అట్లా కాపాడుతున్నారు కావచ్చు. వీరిని కూడా విచారణ చేపట్టండి, తెలుస్తుంది నిజంగానే రేవంత్ రెడ్డి గారు సపోర్ట్ ఉందో లేదో. రేపే కదా మీటింగ్ రేవంత్ రెడ్డి గారికి. ఇవాళ ఆల్రెడీ ఎమ్మెల్యే గారు మాట్లాడేసారు, మేము మాట్లాడినాం. రేపు రేవంత్ రెడ్డి గారి స్టాండ్ ఏందో చూద్దాం. ఈయన 8 లక్షలు కోసమని అన్నాడు కదా, ఆ సంపత్ కుమార్ గారే మాట్లాడినాడు. ఏమని మాట్లాడినాడు? 25 రోజులు మా క్యాండిడేట్ భాష జేసీపీ బాడిగలు రావాలని మాట్లాడినాడు. మరి నిజంగా కూడా 8 అప్పటికే 5 లక్షలు ఇచ్చినాడు. 13 లక్షలు అయితే 5 లక్షలు, ఇది మీరు బాగా గమనించాలి. అప్పటికే 5 లక్షలు ఇచ్చినాడు, ఇంకా 8 లక్షలు ఇవ్వాలా, దానికోసం మా వాళ్ళు పోయినాడు అన్నాడు. అంటే 25 రోజులకి ఎక్కడన్నా జేసీబీ బాడిగా 13 లక్షలు అవుతుందా? మీరు బాగా గమనించండి. అంటే ఇవన్నీ మాటలు ఏదో కాకమ్మ కథలు చెప్పి మాటలు, మసి మారేడు పూసే మాటలు సంపత్ కుమార్ గారు మాట్లాడుతున్నారు. దీనిపైన నిజంగా విచారణ చేయాలి. ఆయన మీద ఎఫ్ఐఆర్ చేయాలంటే ఆఫీసర్లు భయపడుతున్నారు. మా తాలూకాలో ప్రతి ఆఫీసరు భయపడుతున్నారు, వాళ్ళని భయపడిస్తున్నాడు. లేదంటే మీరు ఏమన్నా చేస్తే మిమ్మల్ని ట్రాన్స్ఫర్ చేస్తా అంటాడు. అందుకని వాళ్ళ మీద ఎఫ్ఐఆర్ కూడా చేయలేకున్నాడు. ఏదన్నా కానీ చేయి తడిపితేనే పనులు ముందుకున్నారు. ఇది మా అన్ని పేపర్లు వచ్చింది. సాక్షిలా, తర్వాత ఆంధ్రప్రభ, ఆంధ్రజ్యోతి, అన్ని పేపర్లు వచ్చింది. మీకు డీటెయిల్ అన్నీ చూపిస్తాను. అంటే ఆయన మాట్లాడేది ఎట్టుందంటే, మొత్తము మా గవర్నమెంట్ చాలా బాగా చేస్తుంది, మేము నీతిపరులము, మా నీతి మీద ఎవరు ఉండలేరు అన్నట్టు. అది ఆయన చేసేదంతా అవినీతి. మా తాలూకాలో మొత్తం జరిగేది, అల్లంపూర్ తాలూకాలో అవినీతిమయం, మొత్తం అవినీతిమయం. ఆఫీసర్లు భయపడి వణుకుతున్నారు ఆయన మీద ఎఫ్ఐఆర్ చేయాలంటే. అందుకని ఎఫ్ఐఆర్ కాలే ఇంతవరకు. అంత పెద్ద కుంభకోణం అది, అంత పెద్ద బెదిరింపు, మరణాయుధాలు తీసుకుపోయి బెదిరించిన కుంభకోణాన్ని కూడా ఎఫ్ఐఆర్ చేయలేని స్థితిలో మా ఆఫీసులో, మా తాలూకాలో ఆఫీసర్లు ఉన్నారు. మా తాలూకా చేసుకున్న దౌర్భాగ్యం అది. ఇదే.